తెలుసు అనుకుంటాను. ద్విచక్ర వాహనాల ట్రాఫిక్ విభాగానికి సంబంధించినటువంటి కొత్త వాహనాలను ప్రదర్శిస్తూ ట్రాఫిక్ సిబ్బంది ముందుకు నడుస్తున్నారు. అలాగే వాటర్ క్యానన్, నీటి ఫిరంగిని ఉపయోగించి అల్లరి మొక్కలను చెదరగొట్టేటువంటి ప్రత్యేక వాహనం, వజ్ర వాహనం, ఆ తర్వాత అల్లరి మొక్కలను చెదరగొట్టడంలో వజ్రాయుధంగా పనిచేసేటువంటిది. ఇందులో 7 గన్నులు ఉంటాయి. బాష్పవాయువును ప్రయోగించి ఆ తర్వాత సురక్షా వాహనం ముందుకు నడుస్తోంది. పోలీసు శాఖ ఉపయోగించే ప్రజా అవగాహన వాహనంగా ప్రజలకు భద్రత కల్పించడమే చైతన్యం. ఆ తర్వాత వజ్ర వాహనం ముందుకు నడుస్తోంది. అల్లరి మొక్కలను చెదరగొట్టడంలో ఇది వజ్రాయుధంగా పనిచేస్తున్నారు. గన్నుల ద్వారా బాష్ప వాయువును ప్రయోగించి అల్లరి మొక్కలను చెదరగొట్టవచ్చని, అట్లాగే ఆ తర్వాత అగ్నిమాపక శాఖ వారి వాహనాలు వస్తున్నాయి. మిస్ట్ బైక్స్, పెద్ద పెద్ద ఫైర్ ఇంజన్లు వెళ్ళలేనటువంటి చోటికి వెళ్ళడానికి అనువుగా ఉండేటువంటి మిస్ట్ బైక్స్ ముందు నడుస్తున్నాయి. అలాగే మిస్ట్ జీప్ 300 లీటర్ల నీటితో చిన్న చిన్న వీధుల్లో కూడా వెళ్ళి మంటలు నార్పడానికి హ్యాండ్ గన్స్ ఉన్నటువంటి వ్యవస్థ. అడ్వాన్స్ వాటర్ టెండర్, నీటితో పెద్ద ఫైర్ యాక్సిడెంట్లో మంటలు నార్పవచ్చు. స్వల్పకాలంలో మంటలను నడచడానికి అనుకూలమైన సూట్స్ ఉన్నటువంటి వాహనం ఇది. పొగ నిండుగా ఉన్న చోటికి కూడా వెళ్ళి బ్రీతింగ్ ఆపరేటర్స్తో సహా ఏర్పాటైనటువంటి వాహనాలు అవి. తర్వాత ICDS వాహనం సిబ్బందితో ముందుకు నడుస్తున్నారు. మిషన్ శక్తి వన్ స్టాప్ సెంటర్, ఇందులో భాగంగా హింసకు గురైనటువంటి మహిళలకు మెరుగైన సేవలు అందించడం కోసం శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించడం జరిగింది. ఈ వాహనాన్ని బాధిత మహిళలకు రక్షణ, నిజ నిర్ధారణ కోసం ఉపయోగిస్తారు. మహిళలకు వైద్య, న్యాయ, పోలీస్ సహాయం కోసం తరలించడానికి ఉపయోగిస్తారు. సఖీ కేంద్రం అన్నటువంటి బ్యానర్తో ముందుకు నడుస్తున్నది. ఆ తర్వాత వ్యవసాయ శాఖ వారి శకటం 77వ గణతంత్ర దినోత్సవ సంబరాలను ప్రస్ఫుటంగా ప్రకటిస్తూ సిబ్బంది ముందుగా జాతీయ పతాకంతో నడుస్తూ ఉండగా వెనకాల ఆ వాహనం శకటం ముందుకు నడుస్తూ ఉన్నది.